ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 30వ తారీఖు లగాయతు ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేష రాశి యందు గ్రహ సంపత్తి ఏమీ లేదు. వృషభ రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మిథునమందు సంచరించేటువంటి కుజుడు మారి కర్కాటక రాశిలో ఆయన యొక్క సంక్రమణం ప్రారంభమైంది. కుజ స్తంభన తొలగిపోయినది. అలాగే కన్యయందు కేతువు, మీనరాశి యందు శనేశ్వరుడు, రవి, రాహువు, శుక్ర, బుధుల తాలూకు సంచారం. ముఖ్యంగా బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో చంద్రుడు మేన, మేష, వృషభ, మిథున రాశుల యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి గాని, లేదా కొత్తగా వచ్చినటువంటి ఏలినాటి శని గాని, వ్యయస్థానమున్న శుక్రుడు గాని, బుధుడు గాని, చంద్రుడు గాని, ఈ 5 గ్రహాలు 12వ స్థానంలో ఉండడం అనేటువంటిది వారం ప్రారంభంలో అనగా ఆది సోమవారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నది. అనగా శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉండడం, ఖర్చు ఎక్కువగా ఉండడం, ప్రయాణాలు చేయవలసి రావడం, ఇలా ఏదో ఒక మానసిక శారీరకమైనటువంటి శ్రమ ఈ రాశి వారికి అధికంగా కనబడుతూ ఉన్నది. ఇక మంగళ బుధవారాల్లో చంద్రుని యొక్క ఆనుకూల్యత అధికంగా ఉన్నది. తద్వారా కొంత మానసిక ప్రశాంతత లేదా శరీరం తేలికపడడం లాంటివి కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం, ఈ రాశి వారికి గురువు, చంద్రుడు ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా చతుర్థ స్థానమందు అర్ధాష్టమ కుజుడిగా కొంత ప్రతికూలంగా ఉన్నారు. అనగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ప్రతికూలిస్తూ ఉన్నటువంటి రాశి మేషరాశి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైనటువంటి మొదటి వారం, అర్ధాష్టమ కుజుడు ఆదిగతో ఫలదో రవి భౌమౌ, కుజుడు మళ్ళీ రాశి మారిన వెంటనే ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి శని ఇచ్చేటువంటి ఫలితము వ్యయస్థాన స్థిత రవి, ఆదిగతో ఫలదో రవి భౌమౌ అన్నాం. అంటే రవి కుజులు ఇద్దరు కూడా మారిన వెంటనే ఫలితాలను ఇచ్చే గ్రహం. రవి వ్యయంలో ఉండడం, కుజుడు చతుర్థంలో ఉండడం, ఇది ప్రత్యేకించి స్థాన మార్పును ఎక్కువగా సూచిస్తూ ఉన్నది, ఖర్చును సూచిస్తూ ఉన్నది, దేశాంతరవాసాన్ని సూచిస్తూ ఉన్నది, ఉద్యోగ మార్పుని సూచిస్తూ ఉన్నది. ఇలా కొంత శారీరక మానసిక శ్రమని, ఖర్చుని అధికంగా సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రత్యేకించి భాగ్యహానిర్భయం క్రూరః అన్నారు. అనగా కుజుడు చతుర్థ స్థానమందు ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి భయం అధికంగా ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబపరమైనటువంటి విషయాలు ఏదైనా చర్చకి వచ్చినప్పుడు దానికి కొంత దూరంగా ఉండాలి, లేదా కొంత మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ విషయం పడితే ఆ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది పనికిరాదు. ఎంత మౌనంగా ఉంటే ఈ వారంలో అంత మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఇందాక చెప్పినట్టు ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, చదువు పరంగా కానీ, మరి ఏ ఇతరత్ర విషయాల్లో, ఆఖరికి పెళ్లి చూపులకు వెళ్ళి పలానా వాళ్ళు నచ్చారు అని చెప్పవలసిన సందర్భంలో కూడా కొంత టైం తీసుకుని విషయాన్ని చెప్పాలి, నిర్ణయం చెప్పాలి. ఇలా మీకు సంబంధించిన ఏ డిసిజన్ అయినా సరే ఈ వారంలో పనికిరాదు. కాబట్టి ఈ రకంగా కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండండి. ప్రత్యేకించి ఈ వారంలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. నా భూతో నా భవిష్యత్ ఇటువంటి అనుకూలతను ఎప్పుడు కూడా చూడలేదు. లాభస్థానమందు రవి, లాభస్థానమందు రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ 5 గ్రహాలతో పాటుగా తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజగ్రహం. ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా అధికంగా ఉన్నది. అంటే గోచారంలో 80 to 90% గ్రహాలన్నీ కూడా చాలా బలీయంగా ఉన్నటువంటి తరుణంలో ఈ రాశి వారికి ఇది చాలా అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. దీనికి తోడు జాతకంలో ఉన్నటువంటి దశలు కూడా యోగిస్తే అది మరింత యోగ్యమైనటువంటి ఫలితాలని మనం పొందవచ్చును. ప్రత్యేకించి లాభస్థానమందు గ్రహాలు ఉండడం, అందున శనేశ్వరుడు లాభస్థాన స్థితి,
రవి, రాహువు ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, చాలా మంది యొక్క కోరిక, కళ అది. అంటే మనం ఏం కష్టపడకుండా డబ్బు రావాలి. అలా ఎలా వస్తుంది? గతంలో చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు అందుకునేటువంటి వారము, గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఫలించేటువంటి వారము, గత వారాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం, ఆ రిజల్ట్ మనకి ఫేవర్ గా రావడం, లేదా ప్రమోషన్ల లిస్ట్ లో మన పేరు ఉండడం, లేదా ఆన్సైట్ లిస్ట్ లో మన పేరు ఉండడం, ఇలా ఏదో ఒక ఆనందకరమైనటువంటి వార్తను వినడానికి ఈ వారం ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడం, అనగా సరే ఇది మనకు రాదు, ఈ ఆపర్చునిటీ మనం కోల్పోయాము, లేదా అయ్యో మనం ఇంకా ట్రై చేస్తే బాగుంటుందేమో, ఇది మనకు వచ్చేదేమో, ఇలా ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో అలా ఏదైనా ఒక కోల్పోయినటువంటి అవకాశాలు తిరిగి రావడం, కొత్త అవకాశాలు చేతికి రావడం, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి తగినటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పవచ్చును. గ్రహస్థితి బాగున్నప్పుడు ఏది చేసినా కూడా చాలా తొందరగా వెళుతుంది. అందువల్ల ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని గనక ఈ వారంలో ప్రారంభం చేసుకుంటే, ఇల్లు కొనాలి, వాహనం కొనాలి, బంగారం కొనాలి, శుభ కార్యక్రమం చేయాలి, సంతానాన్ని పొందాలి, ఇలా ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం ద్వారా అతి శీఘ్రంగా దానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందగలుగుతారు. కాబట్టి ఏ విధంగా చూసినా వృషభ రాశి వారికి ఈ వారం లగాయితూ అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు కొంతకాలం పాటు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై చక్కగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి, ఉమామహేశ్వర స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాత్తు దశమ కేంద్రమందు గ్రహ సంపత్తి ఎక్కువగా ఉండడం, అనగా శనేశ్వరుడు, రవి, శుక్ర, బుధ, రాహుగ్రహాల యొక్క యుతి, వీటితో పాటు చంద్రుని యొక్క స్థితి. అయితే ఇది పక్కన పెడితే జన్మ కుజుని యొక్క దోషం పోయినది. కుజస్తంభన తొలగిపోవడం ద్వారా, జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం ద్వారా ఈ రాశి వారు అత్యంత శుభ ఫలితాలని పొందబోతారు. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా, అంటే ఇది ఇప్పుడు కాదు, గత సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలన చేస్తే మిథున్ రాశి వారు కుజస్తంభన ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జ్వరం, ఖడ్గవ్రణం చేయవ, భార్య, బంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. బంధువులతోటి విరోధాలు, జీవిత భాగస్వామితోటి విరోధాలు, అలాగే శరీర అనారోగ్య సమస్యలు, దెబ్బలు తగలడం, యాక్సిడెంట్లు అవ్వడం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలను దాటగలుగుతున్నారు. ఈ జన్మకుజుని యొక్క దోషం ఈ వారంతో తొలగిపోయినది, ఇది ఒక మంచి విషయం. రెండో విషయం ఏంటి అంటే దశమంలో రాహు, చంద్రుడు, రవి ఈ 3 గ్రహాలు యోగించడం. ఈ యోగించడం ద్వారా ఏమవుతుంది? ఉద్యోగ పరంగా లేదా మీరు చేస్తూ, అంటే మీరు ఏదైతే ఉపాధిగా ఉన్నారో, ఉపాధి చేస్తూ ఉన్నారో, ఏదైనా ఒక పని చేసి డబ్బు సంపాదించుకుంటూ ఉన్నవారు, చిన్న చిన్న వర్కర్ల నుండి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల వరకు ఉద్యోగ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి కూడా ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడపలేకపోతారు. అంటే కుటుంబానికి దూరంగా ఉండడం, ఎక్కువ సమయాన్ని పని చేస్తూనే గడపవలసినటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ కూడా వెళ్ళలేకపోవడం కూడా ఒకంత మానసికమైనటువంటి బాధని కలగజేస్తూ ఉంటుంది. అయినప్పటికీ మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదుల్లో శ్రమ చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఒకంత మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. రెండో విషయం ఏంటి అంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా, న్యాయస్థానాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో చిక్కులు ఎదుర్కొనేటువంటి వారు వాటి నుండి బయటపడడానికి, భూముల అమ్మకాలు, కొనుగోలు, ఇళ్ళ అమ్మకాలు, కొనుగోలు అటువంటివన్నీ కూడా చాలా తొందరగా జరగడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా ఇది మిశ్రమమైనటువంటి వారం. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఈ దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ శని యొక్క దోషం తొలగిపోయినటువంటి తర్వాత మొదటి వారం కాబట్టి ఒకంత ప్రశాంతత ఉంటుంది. అయితే కుజస్తంభనం ద్వారా వ్యయస్థానమందు కుజుని యొక్క స్థితిని అనుభవిస్తూ స్థిరత్వం లేక, ప్రశాంతత లేక, నిద్ర పట్టక, ఖర్చు ఎక్కువగా ఉండి,
అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను ఎదుర్కొంటూ గత ఆగస్టు దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ కుజస్తంభన వ్యయస్థానంలో పడ్డటువంటి బాధల నుండి బయటపడేటువంటి స్థితి కూడా ఈ వారం నుండే లభిస్తూ ఉన్నది. అంటే 2 గ్రహాల తాలూకు పీడ తొలగిపోయినది కాబట్టి ఈ వారంలో ఆ గ్రహాల తాలూకు ఇబ్బందుల నుండి కొంత బయటపడతారు. అయితే ఒక కుజుడు గురించి మనం చూసుకుంటే జన్మ కుజుని యొక్క స్థితి కూడా ఈ రాశి వారికి ఉన్నది. వ్యయస్థానం ఇచ్చే ఫలితం వేరు, జన్మ రాశి అందు ఇచ్చే ఫలితం వేరు కాబట్టి ఈ 2 విషయాలు మనం బేరేజ్ వేసుకోవాలి. నవమ స్థానంలో 5-6 గ్రహాలు ఉన్నటువంటి స్థితిగతులను చూస్తే ఒకంత మిశ్రమమైనటువంటి వాతావరణం. ఇది ప్రత్యేకించి ఆర్థికంగానే ఏర్పడుతుంది. ఆర్థిక అనిశ్చితికి అలాగే కొంత అదృష్టం లేనటువంటి తత్వానికి ఇది కారణమవుతూ ఉంటుంది. ఏ పనైనా సొంతంగా పూర్తి చేసుకోవాల్సి రావడము, లేదా అదృష్టం తక్కువగా ఉండడం వల్ల కొంత మీరు చేసినటువంటి దానికి తగినటువంటి గుర్తింపు లేకపోవడము, లేదా కష్టపడేటువంటి దానికి ప్రతిఫలం చాలా తక్కువగా ఉండడం ఇత్యాది అంశాలు ఎక్కువగా ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. అయితే ఖర్చు దాన్ని నియంత్రించుకునేటువంటి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవుతారు. ప్రత్యేకించి శరీర ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. నిద్ర పట్టకపోవడము, లేదా రాత్రి వేళల్లో పని సమయాలు అంటే నైట్ డ్యూటీలు చేయవలసి రావడం ఇత్యాది విషయాలతోటి గతంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాని నుండి బయటపడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ జన్మకుజుని యొక్క స్థితి అటు శారీరకమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. అది ఒకంత జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏదైనా దెబ్బలు తగులుతూ ఉండడము, మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులతోటి సమస్యలు ఉండడం ఇత్యాది విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండగలిగితే ఈ వారంలో చాలా వరకు కూడా ముందుకు వెళ్ళిపోవచ్చును. ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఆ 2, ఒకటి శారీరకమైనటువంటి సమస్యలు, ఉన్నతాధికారుల వల్ల వచ్చేటువంటి సమస్యలు. ఇక ఇంకో విషయం ఏంటంటే భూ సంబంధమైనటువంటి లావాదేవీలన్నీ వెనక్కి వెళుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కొంత వెనక్కి వెళుతూ ఉంటాయి. ఈ 2 విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి కొంత ఉపశమనంగానే ఉంటుంది. గతంలో ఉండేటువంటి ఉపద్రవాల నుండి ఈ వారంలో బయటపడతారు. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితిని ఈ రాశి వారు పొందడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ ఇప్పటి వరకు లాభస్థాన స్థితి కుజుడు అంటే మిథున రాశి యందు కుజ సంచారం ఉండడం వల్ల ప్రతి దాని నుండి కుజుడు బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు కుజుని యొక్క బలం తగ్గింది. వ్యయస్థాన స్థిత కుజుడు అంటే కర్కాటక రాశి యందు కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ కుజ సంచారము సింహరాశి వారికి వ్యతిరేకము. దానితో భాగంగా అష్టమ స్థానంలో కేంద్రీకృతమైనటువంటి గ్రహాలు అష్టమ రవి, రాహు, శనేశ్వర, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు. అంటే ఆల్మోస్ట్ గ్రహాలన్నీ కూడా దశమ గురుతోటి కలుపుకుంటే గోచారంలో అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. వారం చివరిలో చంద్రబలం, శుక్రుని యొక్క అష్టమ స్థాన స్థితి కొంత మంచిదైనప్పటికీ ఈ ప్రతికూలతలను తట్టుకునేటువంటి శక్తి ఆ శుక్రుడికి ఉండదు. ఏదైనా కొన్ని సందర్భాల్లో ఆలోచనలను ఆయన కలగజేసి ఒక చిన్న సమస్యల నుండి బయటపడేసేటువంటి పరిస్థితులకు ఆయన కారణం అవ్వచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రయాణములు చేయడం వల్ల అలసట, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు ఇవి ప్రధానంగా సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉండడం నానా కార్య విరోధ స్యాత్ అన్నారు. దుర్దోష శత్రు సంవాదో, అజీర్ణమయ సంతాపం. ఏది చెప్పినా కూడా అటు అష్టమంలో ఉన్నటువంటి గ్రహానికి వ్యతిరేకమైనటువంటి ఫలితమే చెప్పారు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి, తినేటువంటి ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. మానసిక సమస్యల వలనో లేదా అనారోగ్య సమస్యల వలనో సరైనటువంటి సమయానికి భోజనము, తిండి భోజనము, నిద్ర ఇటువంటివి చాలా కొరవడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు ప్రధానంగా ఇక్కడి నుండి ఆరోగ్యం పైన శ్రద్ధ పెడుతూ చేసేటువంటి ప్రతి పని కూడా, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, పరాకగా ఉంటారు, ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి చేసేటువంటి పనిపైన శ్రద్ధ పెట్టడం మంచిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ మార్పులు చేయడం మంచిది కాదు. ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా క్రియాశీలకంగా ఉండాలి. మీరే ప్రత్యేకించి శ్రద్ధ తీసుకునే వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. లేకపోతే ఇతరుల యొక్క ప్రమేయం ద్వారా కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలోనూ ప్రయాణాలు చేసేటప్పుడు వీటిల పరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. కాబట్టి గ్రహాల యొక్క బలం పెరిగేంత వరకు భగవంతుని యొక్క అనుగ్రహం చాలా
ముఖ్యము. ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చెయ్యండి. ప్రతిరోజు వీలుంటే శివాలయాన్ని సందర్శనం చేయండి. శనివారం సోమవారాల్లో శివాలయంలో దీపం పెట్టండి. తత్ఫలితంగా ఈ ఉపద్రవాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాత్తు సప్తమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉండడం వల్ల, ప్రత్యేకించి సప్తమ రవి, సప్తమ శనేశ్వరుడు, ఇవి జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దారాపీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాణి అన్నది శాస్త్రమందు ఏం చెప్పారు అంటే ఉత్సాహాన్ని తగ్గించి వేస్తారు సప్తమంలో ఈ గ్రహాల కలయిక వల్ల. అందుకని కన్యారాశి వారికి ఎప్పుడూ కూడా కొంత నీరసము, నిస్సత్వ అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కొంత ఇబ్బంది మిగతా గ్రహాల వల్ల ఏర్పడినప్పటికీ లాభస్థాన స్థిత కుజుడు అనేటువంటి స్థితి చాలా మంచిది. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ రాశి వారికి కుజస్తంభన వల్ల కుజబలం లేదు. ఇప్పుడు లాభస్థానంలోకి కన్యా రాశి వారికి లాభస్థానంలోకి కుజుడు వస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయన ఒక గొప్ప ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నాం, ఏదైనా అనారోగ్య సమస్యల్ని కలిగించినా మిగతా గ్రహస్థితులు, ఒకవేళ కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్యం కలిగించినా, ఆర్థిక ఇబ్బందులు కలిగించిన, ఊహించినటువంటి నష్టాన్ని కలిగించిన, వాటి నుండి బయటపడడానికి కుజుడు చాలా గొప్పగా ఉపయోగపడతారు. ఆరోగ్యమర్ధ లాభశ్చ అన్నారు. అంటే ఆరోగ్యము, ఆర్థిక లాభము, ధైర్యము, ప్రతి పని యందు కూడా చాలా నిబద్ధత, క్రమశిక్షణ, సమయానుకూలంగా వ్యవహరించడం, ఇటువంటి వాటికి కుజుడు కారణం. కాబట్టి ఈ కుజుని యొక్క లాభస్థాన స్థితే ప్రధానంగా కన్యా రాశిని కొంతకాలం పాటు కాపాడబోతూ ఉన్నది. ఇక్కడ సప్తమంలో ఉన్న గ్రహాలు తర్వాత అష్టమంలోకి వెళ్ళినా ఇక భయపడాల్సిన పని లేదు కుజుని యొక్క బలం ఉన్నంత వరకు. ఎందుకంటే ఇక్కడ గురుబలం కూడా ప్రధానంగా ఉన్నది. కాబట్టి ఎక్కువగా ఎవరైతే దేశాంతరవాసం చేయాలి, విదేశాల్లో ఉండాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అందులోనూ కుజుడు లాభస్థానంలో ఉండడం, గురుబలం ఉండడం, ఇటువంటివన్నీ కూడా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి, చదువుకునేటువంటి వారికి, అలాగే ఇల్లు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా కలిసి వస్తాయి. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ ఈ విషయాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. దాని పట్ల శ్రద్ధ అవసరం. భాగస్వామ్యము అనేటువంటిది ఎక్కడున్నా దెబ్బతింటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారాలు, జీవిత భాగస్వాములు, లేదా మీతో ఉండేటువంటి బంధువులతో ఉండేటువంటి భాగస్వామ్యం, మిత్రులతో ఉండేటువంటి భాగస్వామ్యం, ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. కాబట్టి చాలా తక్కువగా మాట్లాడండి. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయండి. ఎక్కువగా అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, తప్పులేదు, గురువును కూడా నమ్ముకుంటూ ఉండండి. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు రవి, షష్ఠ రాహువు, షష్ఠ బుధుడు, షష్ఠ చంద్రుడు, షష్ఠ శనేశ్వరుడు కలుపుకునే 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు. 9వ స్థానమందు కుజస్తంభను తొలగిపోయి దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి కుజుని యొక్క స్థితి కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకించి తల్లిదండ్రులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, శారీరకమైనటువంటి సమస్యల నుండి బయటపడడం, మానసిక ఆందోళన నుండి బయటపడడం, రుణబాధల నుండి బయటపడడం, అలాగే షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవిరాహువుల యొక్క కలయిక శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికి కారణమవుతుంది. షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం, ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి మాట, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. పలానా ఉద్యోగంలో మనం చేరాలి, పలానా ర్యాంక్ రావాలి, పలానా స్థితిలో ఉండాలి, లేదా నేను ఇది కొనుక్కోవాలి, ఇంత ఉన్నతమైనటువంటి స్థితి నాకు కలగాలి, పలానా బట్టలు నేను వేసుకోవాలి, ఇలా అది చిన్న కోరిక దగ్గర నుండి పెద్ద కోరిక వరకు కూడా ఈ గ్రహాలు అతి శీఘ్రంగా ఆ కోరికలన్నీ నెరవేరేటట్టుగా మీకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది గ్రహాల తారకు పూర్తి అనుకూలమైనటువంటి సమయం. చాలా కాలంగా అవనటువంటి పనులు, శుభ కార్యక్రమాలు మొదలుకొని ఉద్యోగ అవకాశాల వరకు, వ్యాపార పరిస్థితుల వరకు, ఏదైనా గత కొద్ది కాలంగా ఒక పని అవ్వకుండా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటే
దానిని ప్రారంభించండి, అతి శీఘ్రంగా అది పూర్తయిపోతుంది. చదువుకోవడం కుదరట్లా, పాస్ అవ్వడం కుదరట్లా, ఇలా ఏదైనా చిన్న పని దగ్గర నుండి పెద్ద వరకు అది ఈ వారంలో ఏది ప్రారంభం చేసినా అతి శీఘ్రంగా దాన్ని ముగించగలుగుతారు. లేదా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం పొందడానికే చేసేటువంటి ప్రయత్నాలు, లేదా మీకు ఏదైనా ఒక కాంట్రాక్ట్ రావాలి, దానికోసం టెండర్ వేయాలి, ఈ వారంలో వేసుకోవాలి. ఇలా ఏది ఈ వారంలో ప్రారంభం చేసినా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే అనుకున్నటువంటివన్నీ జరగడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. శత్రునాశనాన్ని కలగజేస్తుంది, అప్పుల బాధ నుండి బయటపడేస్తుంది, రుణాలని తగ్గించుకోవడం, మనం తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకోవడం, తాకట్టు పెట్టినటువంటి వాటిని మళ్ళా మీ సొంతం చేసుకోవడం, ఇలా ఆకస్మిక ధన ప్రాప్తిని సూచించేటువంటి గ్రహస్థితి ఇది. కాబట్టి ఇలా తులారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్త క్షేత్ర దర్శనం, ఎక్కువగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, పంచమందు ఉన్నటువంటి బుధుడు, వారంలో షష్ఠచంద్రుడు, సప్తమ స్థాన స్థిత గురుడు, ఇవి అనుకూలించేటువంటి గ్రహాలు అయితే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం కూడా ఈ రాశి వారికి మంచి చేస్తుంది. ప్రత్యేకించి అర్ధాష్టమ శని యొక్క దోషం తొలగిపోవడం, అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం, అంటే రెండు ప్రధానమైనటువంటి పీడించేటువంటి గ్రహాలు అష్టమ అర్ధాష్టమ స్థానాల నుండి తొలగిపోవడం అనేటువంటిది చాలా గొప్ప రిలీఫ్ గా చెప్పచ్చు. ప్రత్యేకించి ఈ రెండు గ్రహాల వల్లనే కుటుంబంలో కలహాలు వచ్చినా, బంధుమిత్రులతోటి గొడవలు వచ్చినా, లేదు ఇష్టపడ్డటువంటి వ్యక్తులు మీ నుండి దూరంగా వెళ్ళిపోయినా, ఇష్టపడ్డటువంటి ఉద్యోగాలు రాకుండా ఉన్నా, లేదా నచ్చినటువంటి వస్తువులు కానీ, లేదా బంగారం కానీ, వస్త్రములు కానీ, ఆభరణాలు కానీ వాటిని కొనుక్కోలేకపోతూ ఉన్నా, ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా ఈ అష్టమ అర్ధాష్టమ స్థాన స్థితి శని కుజులు చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ప్రతికూలత పోయింది, అది ఒక గొప్ప రిలీఫ్. బరువు ఒక 100 కేజీలు బరువు మోస్తూ ఉండి ఒకేసారిగా దింపేస్తే ఎంత తేలిక అయిపోతుందో అంత తేలిగ్గా ఉంటుంది జీవితము, శరీరము రెండు కూడా. శారీరకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఈ అనారోగ్యాలు, చీటికి మాటికి ఏదో ఒక ఇబ్బంది, లేదా స్వయంకృతాలు కొన్ని అంటే డిప్రెషన్ లో చేసుకున్నటువంటి కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి, వాటి నుండి రికవరీ అవుతూ ఉండడం. అలాగే క్రిమికీటకాదులు, ప్రత్యేకించి ఏదైనా పాయిజనస్ విషపూరితమైనటువంటి జంతువుల ద్వారా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు, ఇలా ఏవైతే ఉన్నాయో వాటి నుండి రికవరీ అవుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. ఈ వారంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎదుగుదల ఉంటుంది, ఆలోచనల పరంగా మార్పు ఉంటుంది. అలాగే జీవితాన్ని ఇంకొక విభిన్నమైనటువంటి కోణంలో ఈ గ్రహాలు మీకు చూపించబోతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి దిగ్గజాలందరూ కూడా వారి యొక్క పంధా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఉద్యోగస్తుల నుండి పెద్దవారి వరకు కూడా ఈ రాశి వారిలో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా గొప్ప గ్రహస్థితిగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఆకస్మికంగా జీవితంలో వచ్చేటువంటి పెను మార్పుల నుండి కూడా బయటపడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక మంచి వారంగా మనం ఈ వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చును. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ శనేశ్వరుడు, అలాగే అర్ధాష్టమ రాహు, 4వ స్థానంలో ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే అష్టమ స్థాన స్థిత కుజుడు అనేటువంటి మరి ఒక గ్రహం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. షష్ఠ స్థాన స్థిత గురుడు, అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉండటం వల్ల ఇది కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. ఈ వారంలో ప్రధానంగా శుక్రబుధుల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. దానితో పాటు వారాంతంలో యోగించేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలతలే ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా దృష్టి అంతా కూడా అష్టమ కుజుడి పైనే ఎక్కువ పడుతుంది. ఇంకా అర్ధాష్టమ శని, రవి, రాహు ఉన్నా కూడా ఆ 3 గ్రహాలను దాటి అష్టమంలో ఉండేటువంటి కుజుడు కొంత చెడు ఫలితాలని ఇస్తున్నారు. ప్రత్యేకించి అష్టమ స్థాన స్థిత కుజుడు ప్రవాసం కార్యహాని స్యాత్, కాసరోగం ప్రపీడనం, స్థాననాశ అన్నారు.
అంటే ఉన్నటువంటి స్థానాన్ని మార్చేటువంటి విధంగా, చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాన్ని మార్చేటువంటి విధంగా, లేదు పని వేళల్లో సమయాలు, అంటే ఇప్పటివరకు ఒక షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి ఇంకో షిఫ్ట్, వారి ఉద్యోగాలు ఆ షిఫ్ట్లో మార్పులు రావడం, ప్రత్యేకించి కుటుంబ కలహానికి ఇది కారణమవుతుంది. ఇది ప్రధానంగా చూసుకోవాలి. లేదా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపనటువంటి స్థితికి, ఇది 3 రకాలుగా రావచ్చు. కుటుంబ సభ్యులతో కలహము, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపలేనటువంటి స్థితి, కుటుంబ సభ్యులకి దూరంగా ఉండేటువంటి స్థితి. ఈ మూడిట్లో ఏదైనా సరే సంభవించడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ కుటుంబ సభ్యులతో గాని లేదా బంధుమిత్రులతో గాని ఏదైనా ఒక టూరు, దూర యాత్రలు, ఏదైనా దేశాంతరవాసం గాని, తీర్థయాత్రలు గాని ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇలా మీకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటివి, లేదా అందరూ ఒక చోట గుమిగూడి ఏదైనా సంతోషకరంగా జరిగేటువంటి ఈవెంట్లు ఏవైతే ఉంటాయో వాటికి మీరు దూరం అవుతూ ఉంటారు. అది చెప్పదగినటువంటి మాట. అయితే ఇది శ్రమని, అలసటని సూచించేటువంటి గ్రహస్థితిగా కూడా చెప్పవచ్చును. కాబట్టి ఈ వారంలో కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఏదైనా ఒకటి మాట్లాడవలసి వచ్చినా, ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేయండి. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలని చర్చించేటప్పుడు లేదా ఇతరులతో చెప్పేటప్పుడు మీకు ఉండేటువంటి రహస్యాలను ఎప్పుడూ కూడా బట్టబయలు చేయకండి. వారే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ రకంగా కొంత జాగ్రత్తగా గుట్టు, అంటే ఏదైనా సరే మీ చేతిలోనే ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత మొదటి వారము, తృతీయ స్థానంలో రవి, తృతీయ స్థానమందు శనేశ్వరుడు, పంచమ గురుడు, తృతీయ చంద్రుడు, ఇలా 4 గ్రహాలు యోగించేటువంటి వారం. అలాగే కుజుని యొక్క స్థితిలో మార్పు కారణం చేత కుజుని యొక్క అనుకూలత తగ్గింది. అయితే కుజుడు అనుకూలించకపోయినా ఇప్పుడు వచ్చే పెద్ద బాధ లేదు. ఎందుకంటే గతంలో శని యొక్క బాధ నుండి ఆయన కాపాడారు. ఇప్పుడు ఆయన పని పూర్తయిపోయింది, ఆయన వెళ్ళొచ్చు. ఇక్కడ తృతీయ స్థానం అనగా ఉపజయ స్థానమందు రవి శనుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అది ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అంటే నిత్యమైనటువంటి సంతోషానికి, ఆరోగ్యాభివృద్ధికి, ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధికి, ఏదైతే జీవితంలో ఇప్పటి వరకు పడుతున్నటువంటి బాధలు ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. అలాగే మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగడం, పరిచయాలు పెరగడం, లేదా మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు దొరకడం, ఇలా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితులు మీరు పరిశీలన చేయొచ్చు. చక్కగా అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అబ్బాయి గతంలో ఇవి ఇలా జరిగేది, ఇప్పుడు ఇలా ఫేవర్ గా జరుగుతుంది, ఆ మార్పు నేను గమనిస్తున్నాను అనేటువంటి మాటలు కూడా వినబడుతూ ఉంటాయి. ఏదేమైనా నిదానంగా సాగుతుంది ఈ వారం అంతా కూడాను. ఈ వారం ప్రారంభంలోనే చక్కగా మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనలు కనబడతాయి. అలాగే బంధుమిత్రులతోటి లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనుతూ ఉండడం, తీర్థయాత్రలు చేస్తూ ఉండడం లాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ప్రత్యేకించి ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. అన్ని రకాలుగా కూడా కొంత ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అన్నది ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి సప్తమంలో కుజుడు కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి దానికి, అలాగే నిద్రా సౌఖ్యం కొంత తక్కువగా ఉండేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలు తప్పితే మిగతావన్నీ కూడా మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని సంప్రాప్తం చేసుకోవడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ప్రత్యేకించి ఈ రాశి వారికి కుజుని యొక్క బలం పెరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. షష్ఠ స్థాన స్థిత కుజుడు, 2వ స్థానమందు రాహువు యోగించడం, 2వ స్థానమందు బుధుడు, 2వ స్థానమందు శుక్రుడు యోగించడం, తృతీయ స్థానమందు చంద్రుడు యోగించడం ఇత్యాది విషయాలను బట్టి చూస్తే ఈ కుజస్తంభన తొలగిపోవడం అనేటువంటిది కుంభరాశి వారికి చాలా అనుకూలతని ఇస్తూ ఉన్నది. వస్త్ర లాభో, ధాన్య లాభ, ధనలాభ, యశస్తథ అన్నారు. అనగా ఈ కుజుని యొక్క స్తంభన తొలగిపోయిన తర్వాత మరలా ఈ రాశి వారికి మంచి జరిగేటువంటి రోజులు ఈ వారం దగ్గర నుండి మొదలవుతాయి.
ఎందుకంటే 5 గ్రహాలు యోగించడం అన్నది గతంలో ఎక్కడా లేదు. శని జన్మరాశి స్థితి సంచారం తొలగిపోవడం కూడా 5 సంవత్సరాలు ఏలినాటి శనిని పూర్తి చేసుకోవడం కూడా ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తూ ఉంటుంది. ఇక 2వ స్థానం ఎక్కువగా గ్రహాలు యోగించడం వల్ల ధనస్థానం బలంగా ఉంటుంది, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది, మాట వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఇది చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చును. రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధల్ని తగ్గించుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. రోగ కారకుడు షష్ఠస్థానమందు ఉండడం ద్వారా వాటిని నిరోధించగలుగుతారు. అంటే శారీరకమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు, స్థలం అమ్మకం కొనుగోలు, ఇటువంటివన్నీ కూడా ముందుకు సాగడం. రియల్ ఎస్టేట్ ని నమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్న వాళ్ళు, స్పేర్ పార్ట్స్, ఇంధనాలు లేదా ఇంధన చోదక సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు, వీరందరూ కూడా చాలా లబ్ధి పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇనుము పరిశ్రమపై పనిచేసేటువంటి వారు, వీరందరూ కూడా లాభసాటిగా వారి యొక్క పనులను చేసుకోగలుగుతారు. మొత్తం మీద ఐటీ ఎంప్లాయీస్ కానీ, రక్షణ శాఖలో పనిచేసేటువంటి వారు కానీ, ఆర్మీలో పనిచేసేటువంటి వారు కానీ, వీరందరూ కూడా చాలా లబ్ధి పొందేటువంటి వారంగా చెప్పవచ్చును. అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి కూడా ఇది అనుకూలిస్తుంది, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కుంభరాశి వారు పొందడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు ఎక్కువ గ్రహాలు సంచరించడం కొంత ప్రతికూలతను సూచించినప్పటికీ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చును. చతుర్థ స్థానమందు కుజుడు తన యొక్క స్థానాన్ని మార్చి పంచమంలోకి వెళ్ళడం మానసిక భయాన్ని తగ్గించి వేస్తుంది, కుటుంబపరమైనటువంటి సమస్యల్ని తగ్గించి వేస్తుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి భయాలని కూడా ఈ గ్రహస్థితి తగ్గించి వేస్తుంది. జన్మ చంద్రుడు, జన్మ శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే మిగతా గ్రహ సంపత్తి వల్ల, అనగా జన్మ రవి, రాహువు, శనేశ్వరుడు, బుధుడు, ఈ గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఎప్పుడూ కూడా జోదము, స్పెక్యులేషను, బెట్టింగులు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. చాలా తేలిగ్గా డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరికను వదిలిపెట్టండి. కష్టపడి పని చేయండి. ఎప్పుడు ఇతరులపై ఆధారపడకండి. ఏదైనా ఒక పని చేయాలి అంటే మీ శక్తి సామర్థ్యాల మీదే మీరు ఆధారపడి ముందుకు వెళ్ళడం ఎల్లప్పుడూ కూడా మీకు విజయాన్ని సంప్రాప్తం చేస్తుంది. అలాగే ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళు వస్తారు, మనకి సహాయం చేస్తారు, లేదా దారిలో ఇంకొకళ్ళు ఎవరైనా మనకి ఎదురై మనకి కొంత సహాయాన్ని చేస్తారు అనేటువంటి భ్రమలో నుండి బయటికి రండి. డ్రీమ్ ల్యాండ్ లో ఉండకండి. నిజాన్ని నిక్కచ్చిగా ఒప్పుకోండి. మీకు ఒకటి వచ్చు అంటే వచ్చు అని చెప్పండి, రాదంటే రాదని చెప్పండి. ఎప్పుడూ కూడా మీ యొక్క పంధాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మీ పంధా, మీ శైలి ఏదైతే ఉన్నదో దాని పరంగా ముందుకు వెళ్ళండి తప్పితే ఇతరుల్ని అనుసరించడం అనేటువంటి విధానాలను పెట్టుకోకండి. అందరికీ సాగినట్టుగా మీకు ఈ గ్రహస్థితిలో సాగదు. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి వాతావరణం కొంత కాలాన్ని అతిక్రమించేటువంటి భోజనం, అంటే వేళకి తినకపోవడం, వేళకి నిద్రపోకపోవడం, లేదా కొంత ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, ఇవన్నీ కూడా సాధారణంగా ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల వస్తాయి అనేటువంటి భావనలో ఉండండి. అదృష్టాన్ని నమ్ముకోకండి. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ప్రత్యేకించి ఈ వారంలో శుక్రచంద్రుల అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి ఉంటుంది. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ప్రతినిత్యము కూడా దుర్గాదేవి యొక్క కవచాన్ని పారాయణ చేయండి, లేదా భ్రమరాంబిక అష్టకాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.